హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. డిస్క్లైమర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇండియా విక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇండియా విక్స్ అంటే వాలటిలిటీ ఇండెక్స్ ఇది. ఓకే, ద ఇండియా విక్స్ షార్ట్ ఫర్ ఇండియా వాలటిలిటీ ఇండెక్స్. ఓకే, వాలటిలిటీ ఇండెక్స్ను విక్స్ అంటాం మనం. ఇండియా విక్స్ ఈజ్ ఎ క్రూషియల్ మెట్రిక్ క్యాల్కులేటెడ్ బై ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ టు మెజర్ ద మార్కెట్స్ యాంటిసిపేషన్ ఆఫ్ వాలటిలిటీ అండ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద నియర్ టర్మ్. అంటే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మెజర్ చేస్తుంది మార్కెట్స్ యాంటిసిపేషన్ ఆఫ్ వాలటిలిటీ. మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటాయి, షార్ట్ టర్మ్లో అని యాంటిసిపేట్ చేస్తుంది ఇండెక్స్, వాలటిలిటీ ఇండెక్స్. ఇది ఎన్ఎస్సి మెజర్ చేస్తుంది దీని ద్వారా, విక్స్ ద్వారా. ఓకే, ఇండియా విక్స్ ఎట్లుంది ఈరోజు అని చెక్ చేసుకోవచ్చు డైలీ మనం మనీ కంట్రోల్లో. చెక్ చేసుకుంటే వాలటిలిటీ పెరిగిందా తగ్గిందా అనేసి తెలుస్తుంది. వాలటిలిటీ తగ్గితే రేపు మార్కెట్ పెరగవచ్చు. ఈరోజు వాలటిలిటీ పెరిగితే రేపు మార్కెట్ తగ్గొచ్చు. అంటే కరెక్ట్ రూల్స్ ఏం లేవు. మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం ఎస్టిమేట్ చేయలేము. జనరల్గా అలా ఐడెంటిఫై చేస్తాం మనం. వాలటిలిటీ తగ్గితే, ఇండియా విక్స్ తగ్గితే రేపు మార్కెట్ పెరుగుతుందని అట్లా గెస్ చేస్తాం జనరల్గా. వాలటిలిటీ ఇండెక్స్ తగ్గితే, ఇండియా విక్స్ తగ్గితే రేపు పెరగవచ్చు మార్కెట్స్ అని జనరల్గా ఎస్టిమేషన్ చేస్తాం. అది కరెక్ట్ అయితే ఏం కాదు, మనం జనరల్గా ఊహించుకుంటాం అంతే. మోస్ట్లీ కరెక్ట్ కావచ్చు. మార్కెట్ డైరెక్షన్ ఏదైనా బ్యాడ్ న్యూస్ అట్లుంటే రివర్స్ కావచ్చు. గ్యారంటీ అయితే ఏం లేదు, జనరల్గా అది జరుగుతుంది. ఓకే, వాలటిలిటీ ఇన్ ట్రేడింగ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ హౌ మచ్ ఏ సెక్యూరిటీస్ ప్రైస్ కెన్ చేంజ్ ఓవర్ టైమ్. ట్రేడింగ్లో వాలటిలిటీని మెజర్ చేస్తుంది ఇది. ఒక స్టాక్ ప్రైస్ ఎట్లా చేంజ్ కావచ్చు, పైకి పోవచ్చా కిందికి పోవచ్చా అనే ఐడియా మనం వేసుకోవచ్చు మార్కెట్స్ గురించి జనరల్గా. ఓకే, ఇట్స్ ఎ మెట్రిక్ దట్ ట్రేడర్స్ యూస్ టు అసెస్ రిస్క్ అండ్ పొటెన్షియల్ లాసెస్. ఇండియా విక్స్లో ట్రేడర్స్ అంచనా వేస్తారు. ఈ స్టాక్స్ పెరుగుతుందా తగ్గుతుందా, లాసులు రావచ్చా, ఏమైనా రిస్క్ ఉందా, వాలటిలిటీ తగ్గితే పెరిగిన మార్కెట్ ఫ్యాక్టర్స్ ఎట్లున్నాయి, ఏమి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తారా లేదా, దాన్ని బట్టి వాలటిలిటీ మారుతూ ఉంటుంది. వార్స్ వచ్చినప్పుడు కానీ రియాక్ట్ అవుతుంది ఇది ఫాస్ట్గా, వాలటిలిటీ పెరిగిపోతుంది వార్స్ వస్తే. కరోనా టైంలో అట్లా జనరల్గా ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా మార్కెట్లు తగ్గుతాయి. దీన్ని బట్టి అంచనా వేస్తారు ట్రేడర్స్. ఇవి ఇండియా విక్స్ చూసి అంచనా వేస్తారు, ఎస్టిమేట్ చేసుకుంటారు రేపటి మార్కెట్ ఎలా ఉండొచ్చు అని జనరల్గా. అంతే, కరెక్ట్ కాకపోవచ్చు, అయినా ఎస్టిమేషన్ అది. ఆ ఇండెక్స్తో ఎస్టిమేట్ చేస్తారు. వాట్ డస్ ఇట్ మీన్? హై వాలటిలిటీ. A security with high volatility can experience large price swings in a short period of time. ఇది వాలటిలిటీ అంటే ఒకే రోజులో హెచ్చు తగ్గులు చాలా ఉండొచ్చు. ఒకేసారి పెరిగిపోవడము స్టాక్, ఒకేసారి తగ్గిపోవడము 10%, 20% కానీ, బ్యాడ్ న్యూస్ వస్తే 20% కానీ తగ్గిపోవచ్చు ఒక స్టాక్. మోస్ట్లీ లోయర్ సర్క్యూట్ పడిపోవచ్చు 20%. ఒక్కోసారి గుడ్ న్యూస్ ఉంటే 20% అప్పర్ సర్క్యూట్ పోవచ్చు, అంటే పెరిగిపోవచ్చు 20% ఒకటే రోజులో. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే 5% ఫిల్టర్స్ విధిస్తారు వాళ్ళు. ఒక్కొక్కసారి కంపెనీ 5% పెరగవచ్చు, 10%కు అప్పర్ సర్క్యూట్ పెడతారు, కొన్ని కంపెనీస్కు 20% పెడతారు. ఒకటేసారి 20% కానీ పెరగవచ్చు కంపెనీ, ఒకటేసారి 20%, 10%, 5% పడిపోవచ్చు. దాన్ని మెజర్ చేస్తారు. ఓకే, వాలటిలిటీ అంటారు దాన్ని. ఓకే, లో వాలటిలిటీ. ఏ సెక్యూరిటీ విత్ లో వాలటిలిటీ హ్యాస్ ఏ స్టెడియర్ ప్రైస్ అండ్ డజంట్ ఫ్లక్చుయేట్ యాజ్ మచ్. లో వాలటిలిటీ అంటే ఈ వాలటిలిటీ ఇండెక్స్ తగ్గితే ఇండియా విక్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చుయేట్ కాదు
ప్రైస్ మూవ్మెంట్ స్టడీగానే ఉండొచ్చు. వాలటిలిటీ తగ్గితే మార్కెట్స్ బాగానే ఉంటాయి, రేపటి మార్కెట్స్. ఓకే, సడన్గా పెరిగిపోతే మార్కెట్స్ పడిపోవచ్చు. సడన్గా వాలటిలిటీ తగ్గిపోతే కొంచెం మార్కెట్ పెరగవచ్చు. స్టాండర్డ్ డీవియేషన్, ఏ కామన్ వే టు మెజర్ వాలటిలిటీ. ఓకే, maximum drawdown, a way to measure volatility that speculators, asset allocators and growth investors use to limit losses. వీళ్ళు స్పెక్యులేటర్స్ వాళ్ళు వాలటిలిటీ చూసుకొని వీళ్ళు ట్రేడింగ్ చేస్తారు లాస్ట్ తగ్గించుకునేదానికి. ఓకే ఫ్రెండ్స్, బీటా, ఏ వే టు మెజర్ వాలటిలిటీ రిలేటివ్ టు ద స్టాక్ మార్కెట్. బీటా స్టాక్స్ ఉంటాయి కొన్ని, హై వాలటిలిటీ ఉంటాయి అవి. ఓకే, బీటా స్టాక్స్ అంటే దాంట్లో సడన్ మూమెంట్స్ ఉంటాయి పైకి కిందికి, వాటిని బీటా స్టాక్స్ అంటాం మనం. ఇండియా వాలటిలిటీ ఇండెక్స్, విక్స్, మెట్రిక్ యూజ్ టు మెజర్ ద వాలటిలిటీ. మనము దీన్నే వాలటిలిటీ ఇండెక్స్గా కొలుస్తాం. హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ ట్రేడింగ్? Volatile assets are often considered riskier because their performance is less predictable. Volatile stocks డేంజరస్, రిస్క్ దీంట్లో ట్రేడ్ చేయడం. పర్ఫార్మెన్స్ లెస్ ఉంటుంది. లెస్ అయినప్పుడు మార్కెట్ స్టాక్ పడిపోవచ్చు, అప్పుడు వోల్టాలిటీ పెరిగిపోవచ్చు, ముందే పెరిగిపోతుంది. ఓకే, అప్పుడు మా స్టాక్ పడిపోవచ్చు, పర్ఫార్మెన్స్ బాగలేకపోవచ్చు ఆ స్టాక్ది. వోల్టాలిటీ పెరిగిందంటే. వోల్టాలిటీ ట్రేడింగ్ కెన్ ప్రొవైడ్ బిగ్ రివార్డ్స్ వెన్ యూజింగ్ లివరేజ్ బట్ ఆల్సో బిగ్ లాసెస్. మనము లివరేజ్ తీసుకొని ట్రేడ్ చేస్తే హైగా ప్రాఫిట్స్ రావచ్చు, మార్కెట్ స్టాక్ తగ్గిపోవచ్చు, మనకు లాస్ కానీ రావచ్చు. ఓకే, వోల్టైల్ మార్కెట్స్లో, వోల్టైల్ స్టాక్ మూమెంట్లో మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఓకే, ఇన్వెస్టర్స్ కెన్ హెడ్జ్ టు మినిమైజ్ ద ఇంపాక్ట్ వోల్టాలిటీ హ్యాజ్ ఆన్ దేర్ పోర్ట్ఫోలియో. ఇన్వెస్టర్స్ హెడ్జింగ్ చేసుకోవాలి, కాల్స్, పుట్స్ ఇవి. ఓకే, హెడ్జ్ చేసుకోవాలి వాళ్ళతో, ఆప్షన్ ట్రేడింగ్తో. ఓకే, ఇన్వెస్టర్స్ కెన్ ఎంబ్రేస్ వాలటిలిటీ అండ్ సీక్ టు ప్రాఫిట్ ఫ్రమ్ ప్రైస్ స్వింగ్స్. వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ప్రాఫిట్ను ఎస్టిమేట్ చేసుకోవాలి. ఓకే, ప్రైస్ స్వింగ్స్లో, అప్ అండ్ డౌన్స్లో. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇండియా విక్స్ గురించి. థ్యాంక్ యూ.